ఈరోజు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదులోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి వెళ్ళారు. ఈ 10 రోజుల కాలంలో ఆయన హాస్పిటల్కి వెళ్ళడం ఇది రెండోసారి. కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు చెప్పే వివరాల ప్రకారం అయితే కేవలం జనరల్ చెకప్ కోసం మాత్రమే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు అని చెప్తున్నారు. నిజానికి గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి వెళ్ళటానికంటే ముందు ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్కి కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. అక్కడ కంటి పరీక్షలు చేయించుకున్నారు. తర్వాత ఏఐజీ ఆసుపత్రికి వెళ్ళారు. మామూలుగా చంద్రబాబు నాయుడు గారి పర్సనల్ డాక్టర్స్ ఏఐజీ హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్స్. కాబట్టి అక్కడ రెగ్యులర్ చెకప్స్ కోసం ఆయన వెళ్తున్నారు అనేటువంటిది. మొన్న సింగపూర్ నుంచి వచ్చిన తర్వాత ఒకసారి వెళ్ళారు, ఇవాళ మరొకసారి వెళ్ళారు. అక్కడ ఆయన వ్యక్తిగత డాక్టర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని అప్రోచ్ అయ్యి రెగ్యులర్ చెకప్స్ కోసమే వెళ్ళారు అనేటువంటిది వాళ్ళ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు చెప్తుంది. ఇవాళ గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి వెళ్ళినప్పుడు అక్కడే 9వ ఫ్లోర్లో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి మాజీ సిఎస్ విజయానందన్ కూడా పరామర్శించారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన అయితే చాలా యాక్టివ్గానే ఉన్నారు, ఇబ్బంది ఏమీ లేదు. కానీ కాకపోతే రెగ్యులర్ చెకప్స్, వయసు 76 ఏళ్ళు కదా, సహజంగా వచ్చేటువంటి ఇబ్బందులు, రెగ్యులర్ చెకప్ అవసరం ఇప్పుడు ఆయనకి. కాబట్టి రెగ్యులర్ చెకప్ కోసం వెళ్ళారు అనేటువంటిది చెప్తున్నమాట. Please do like, share and subscribe this channel.